Hello everyone, welcome back to the channel Balu Tech Lines. So the revision has been started, right? So we have started practice problems regarding Laplace transform. In this lecture, I am going to continue that, right? Last class, I think we have done with 16 to 17 problems, and in this lecture we will solve about 20 problems. And you will get another video lecture which will be the continuation of the Laplace transform bits. So around 50 to 60 bits you will get it. రివిజన్ చేసేటప్పుడు చేసిన బిట్స్ అవన్నీ చూసుకుంటే డెఫినెట్ గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి బిట్ అనేది మీకు మిస్ అయ్యే ఛాన్స్ డెఫినెట్ గా అయితే ఉండదు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడే సెషన్. ఓకే, సో నోట్ ఆన్ ద ఫస్ట్ ప్రాబ్లమ్, యూ కెన్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. So given that x1 of t is equal to e power k1t into u of t and x2 of t is equal to e power minus k2t into u of t, which one of the following gives their convolution? Okay, so this is x1 of t and this is x2 of t and we need to find the convolution, right? My chudandi, x1 of t you are asked to find convolution with x2 of t. Okay, this is the thing you need to find. సో మీకు అందరికీ ఐడియా ఉంది. సో ఈ రెండింటిని కన్వల్యూషన్ చేయాలంటే దే ఆర్ నాట్ రెక్టాంగులర్ ఫంక్షన్స్. అదే రెక్టాంగులర్ ఫంక్షన్ అయితే ఈక్వల్ పెడుతున్నప్పుడు ఒక ప్రొసీజర్ లో, అన్ఈక్వల్ పెడుతున్నప్పుడు ఇంకొక ప్రొసీజర్ లో చాలా సింపుల్ గా చేయొచ్చు కన్వల్యూషన్. అదే డిస్క్రీట్ సిగ్నల్స్ ఇస్తే అంటే డిస్క్రీట్ శాంపుల్స్ ఇస్తే సో ఆటోమేటిక్ గా మన ట్యాబులర్ కాలం వేసి మ్యాట్రిక్స్ మెథడ్ ద్వారా వీ కెన్ ఫైండ్ ద కన్వల్యూషన్. కానీ ఒక కంటిన్యూస్ టైం సిగ్నల్ ఇలా ఇచ్చినప్పుడు సో ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ టు ఫైండ్ కన్వల్యూషన్ డైరెక్ట్లీ ఇన్ టైం డొమైన్. ఓకే, సో మనం కన్వల్యూషన్ అనేది టైం డొమైన్ లో ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి దెన్ వీ విల్ గో ఫర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, బికాస్ ఇన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ x1 of t Laplace transform is nothing but x1 of s and x2 of t Laplace transform is nothing but x2 of s, and multiplication will become, convolution will become multiplication. This is the only advantage, one of the most important advantage of Laplace transform, right? So time domain lo convolution కాస్త frequency domain కి వచ్చేసరికి ఏమవుతుంది, అది multiplication అవుతుంది, right? So substitute change e power k1 into t into u of t. What is the Laplace transform? 1 upon s minus k1 simply into e power minus k2 into t is nothing but 1 upon s plus k2 simply, right? So this will be the function, right? So this is the total y of s, let us say. We need to find y of t. So if it is the multiplication on the out, we can go for partial fractions, right? So therefore a upon s minus k1 plus b upon s plus k2, right? So దాని నుంచి పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేస్తే a into s plus k2 plus b into s minus k1 simply, right? So this will be equal to 1. సో s ప్లస్ లో మైనస్ k1 s ప్లస్ లో మైనస్ k2 పెట్టారు అనుకోండి, ఇది 0 అయిపోతుంది. ఇక్కడ మైనస్ k2 పెడితే 1 ఈజ్ ఈక్వల్ టు b ఇంటూ మైనస్ k2 మైనస్ k1, మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, k1 ప్లస్ k2 సింపుల్. సో దట్ ఇంప్లైస్ b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ 1 అపాన్ k1 ప్లస్ k2. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ b. సో కమింగ్ ఆన్ టు ఏ, ఎస్ ప్లస్ లో k1 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ ఇది 0 అవుతుంది కదా. ఇక్కడ k1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ k1 ప్లస్ k2. సో దాని నుంచి మీరు ఏ వాల్యూ ఈజీగా రాసేసేసి a ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ k1 ప్లస్ k2. సో దేర్ ఫర్ y ఆఫ్ s అనేది మీరు ఎలా రాయొచ్చు అంటే యూ కెన్ ఈజీలీ రైట్ ఇట్. సో దేర్ ఫర్ y ఆఫ్ s ఈజ్ ఈక్వల్ టు యూ కెన్ సీ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్క్రీన్. సో a బై s మైనస్ k1 కి ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1 బై k1 ప్లస్ k2, అండ్ b వాల్యూ కూడా మైనస్ 1 బై k1 ప్లస్ k2. సో కాబట్టి కామన్ టర్మ్ ఏమవుతుందమ్మా, 1 బై k1 ప్లస్ k2 అనేది కామన్ టర్మ్ అవుతుంది. అండ్ ఏ వాల్యూ 1 అపాన్ s మైనస్ k1 మైనస్ b వాల్యూ మైనస్ 1 కాబట్టి 1 అపాన్ s ప్లస్ k2, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద థింగ్. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయండి. y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 1 అపాన్ k1 ప్లస్ k2 ఇంటూ 1 బై s మైనస్ k1 ఇంటూ t. ఇట్ ఈస్ నథింగ్ బట్ e పవర్ ప్లస్ k1 ఇంటూ t మైనస్ 1 by s plus k2. It is nothing but e power minus k2 into t. So therefore the final expression for y of t is given by e power k1 into t minus e power minus k2 into t divided by k1 plus k2, right? So this will be the output of a given system. Okay, so y of t is equal to e power k1 into t minus e power k2 into t divided by k1 plus k2. So which is nothing but e power k1 into t minus e power minus k2 into t divided by k1 plus k2. Okay, this will be the solution for given problem. Okay, so simple. టైం డొమైన్ లో రెండింటి యొక్క కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో అది మనకి కన్వల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి వీలుగా లేదు. సో కాబట్టి దాన్ని ఏం చేసాం, సింపుల్ గా ఎస్ డొమైన్ లో కన్వర్ట్ చేసి ఆ కన్వల్యూషన్ సింపుల్ గా మల్టిప్లికేషన్ అప్లై చేసి సింపుల్ గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే we have got the result for the convolution simply, right? So this is how we will solve this type of problems. Okay, yeah, you can see the next problem.
Laplace transform of f of t and g of t are f of s and g of s respectively. So కాబట్టి f of t and g of t అనే దాని యొక్క Laplace transform f of s g of s అయితే then which of the following expressions gives the inverse Laplace transform of f of s into g of s? This is very simple question, right? So f of s into g of s యొక్క inverse Laplace transform ఏంటి అన్నారు. ఓకే, సో f of s యొక్క inverse Laplace transform ఏమవుతుందో సింప్లీ f of t అండ్ g of s యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది g of t. అండ్ ఇక్కడ చూడండి ఏమడిగాడు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇక్కడ ఏముంది మీకు మల్టిప్లికేషన్ ఉంది. సో మల్టిప్లికేషన్ టైం డొమైన్ లోకి వచ్చేసరికి అది ఏమవుతుంది కన్వల్యూషన్, రైట్? సో కాబట్టి f of s into g of s will be equivalent to f of t కన్వల్యూషన్ విత్ g of t which is nothing but option D. సో సింపుల్, అది మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసింది కూడా ఇప్పుడు దీని బిఫోర్ ప్రాబ్లం ఇది అప్లికేషన్, రైట్? సో సింపుల్ గా మనం టైం డొమైన్ లో కన్వల్యూషన్ అడిగారు, సో మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ లో మల్టిప్లికేషన్ లో మార్చేసాం. ఇప్పుడు ఉల్టా frequency domain multiplication unte time domain lo em avuthundi antaru. Okay, it is one and the same. Okay, convolution will become multiplication and multiplication will become convolution. Okay, so this is the way, right? So moving on to the next problem, you can see this problem. What does the transfer function of a system describes? Only zero input response, only zero state response, both zero input and zero state response, and neither zero input nor zero state response. Okay, so first మీకు అసలు జీరో ఇన్పుట్ జీరో స్టేట్ రెస్పాన్స్ అనేది తెలియాలంటే ఫస్ట్ మీకు కంట్రోల్ సిస్టమ్స్ లో స్టేట్ స్పేస్ అనాలిసిస్ అనేది జనరల్ గా ఐడియా ఉండాలి, రైట్? సో మనకి స్టేట్ స్పేస్ అనాలిసిస్ లో ద సొల్యూషన్ ఆఫ్ స్టేట్ ఈక్వేషన్స్ రాసేటప్పుడు we will have two responses, right? So one is zero input response and another is zero state response. So zero input response formula is L inverse of Si minus A whole inverse into x of 0. So this is nothing but zero input response. Okay, so coming to zero state response, you will get it as L inverse of Si minus A whole inverse into B into U of S simply. Okay, so ఇక్కడ చూడండి, what does the transfer function of a system describes about the system? ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఏమి డిస్క్రైబ్ చేస్తుంది అన్నాడు, జీరో ఇన్పుట్ రెస్పాన్సా జీరో స్టేట్ రెస్పాన్సా అని చెప్పారు. అసలు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డెఫినేషన్ ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the ratio of Laplace transform of the output function to the Laplace transform of input function only if initial conditions are zero. That is very very important point. Initial conditions zero కాకపోతే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం డిఫైన్ చేయలేం, అంతే కదా? ఎందుకంటే మీరు d square y of t by dt square plus 3 into dy of t by dt is equal to some x of t రాశారు అనుకోండి, మీరు d square y of t by dt ని s square into y of s రాస్తారు, సిమిలర్లీ s into y of s రాస్తారు, అలా y of s కామన్ తీస్తాం. కానీ ఒకవేళ ఇనిషియల్ కండిషన్ జీరో కాదనుకోండి, అప్పుడు d square y by dt square s square into y of s minus s into y of 0 minus y dash of 0 రాస్తాం. అప్పుడు మీకు y of s కామన్ రాదు, అప్పుడు మీరు y of s by x of s అసలు రాయలేరు. ఓకే, సో కాబట్టి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ కావాలంటే డెఫినెట్ గా ఇనిషియల్ కండిషన్ షుడ్ బి ఈక్వల్ టు జీరో. కానీ ఇక్కడ చూడండి జీరో ఇన్పుట్ రెస్పాన్స్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఇనిషియల్ కండిషన్స్, అంటే x of 0 మీద డిపెండ్ అవుతుంది కదా. సో కాబట్టి వి కెనాట్ ఫైండ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కెనాట్ డిస్క్రైబ్ జీరో ఇన్పుట్ రెస్పాన్స్, ఎందుకని the zero input response depends upon initial conditions. So therefore transfer function cannot be able to represent the zero input response, whereas the zero state response is independent of initial conditions. ఇక్కడ మీకు x of 0 గాని u of 0 గాని లేదు. So therefore the zero state response is independent of what initial conditions. Okay, so since zero input response is dependent on initial conditions, the transfer function cannot describe zero input response, whereas since the function is independent of initial condition zero state response, so zero state response can be described by the transfer function. Okay, simply what does the transfer function of a system describe for the system? So kabatti it will only describe the zero state response, not zero input response. Okay, so remember that, very important question. Okay, theoretical question. You can see here the next problem. What is the Laplace transform of the waveform shown in the figure? Okay, this is very simple. So first we will write the expression for f of t. We know how to write the expression from the graph. మనం already signals and systems classifications లో clear గా చూసాం. సో ఫస్ట్ 1 దగ్గర నుంచి స్టెప్ స్టార్ట్ అయింది, సో యూ విల్ గెట్ u of t సింప్లీ. ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా t ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర మళ్ళీ ఇంకొక స్టెప్ యాడ్ అయింది, అంతే కదా, 1 + 1 2 అయ్యేది. సో కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది ప్లస్ u of t minus 1. ఓకే, u of t అనేది యాక్చువల్ స్టెప్, ఎగ్జాక్ట్ గా t ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఇంకొక స్టెప్ యాడ్ అయింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్ గా t ఈక్వల్ టు 2 దగ్గర 2 నుంచి 0కి వచ్చేసింది, అంటే ఆటోమేటిక్ ఎంత సబ్స్ట్రాక్ట్ అయినట్టు 2 సబ్స్ట్రాక్ట్ అయినట్టు -2 into u of t minus 2 సింప్లీ. ఓకే, సో దిస్ విల్ బి ద ఫంక్షన్. కాబట్టి మీరు గ్రాఫ్ వేసి చూసుకొని యూ విల్ గెట్ ద సి. ఓకే, సో దీనికి f of s ప్లాట్ చేద్దాం. f of s ఈజ్ ఈక్వల్ టు u of t ఈజ్ నథింగ్ బట్ 1 upon s ప్లస్ u of t minus 1 అంటే e పవర్ మైనస్ s into 1 upon s minus 2 into u of t minus 2 అంటే e పవర్ minus 2s upon s. సో కాబట్టి సో ఇది డైరెక్ట్ గా ఇచ్చారు. సో కాబట్టి 1/s ప్లస్ 1/s into e పవర్ minus s minus 2/s into e power minus 2. So option A is right answer straight away.
ఓకే. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ ప్రీవియస్ వీడియో లెక్చర్లో కూడా దీని మీద ప్రాబ్లమ్స్ చేసాం, సింపుల్గా ఎక్స్ప్రెషన్ రాసి. సో ఎక్స్ప్రెషన్స్ రాయడం అనేది ఇట్స్ రియల్లీ వెరీ సింపుల్. ఓకే, యూ కెన్ సీ ది నెక్స్ట్ ప్రాబ్లమ్. For the figure shown in the for the signal shown below, so this is the signal and only Fourier transform exists, only Laplace transform exists, both Fourier and Laplace transform exist, neither Fourier nor Laplace transform exist. ఒకటి చూడండి, ఎప్పుడైనా సరే Fourier transform is applicable only for stable systems. Note that point. Okay, Fourier series is always applicable only for stable systems. అంటే ఫైనైట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మీకు ఫైనైట్ అవుట్పుట్ వస్తే మాత్రమే then it will be stable. కానీ ఇక్కడ చూడండి e power t u of t అనేది it will moves on to infinity. సో కాబట్టి ఇన్ఫినిటీ మూవ్ అవుతుంది కాబట్టి ది సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ సిస్టమ్. ఓకే, సో ఒక అన్స్టేబుల్ సిస్టమ్ కి మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనేది వేయలేము. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వేయచ్చు విత్ సమ్ ROS, అంతే కదా. ఈ పవర్ t ఇంటూ u of t కి ఏంటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ 1/s-1 ఫర్ రియల్ పార్ట్ ఆఫ్ s ఈజ్ గ్రేటర్ దాన్ 1 సింప్లీ, isn't it? So with some ROC we can define Laplace transform, but for unstable systems we cannot define Fourier transform. Okay, so Fourier transform అనేది మనం డిస్క్రైబ్ చేయలేము. అందుకే మనకి Fourier transform లో e power minus at u of t కి ఫార్ములా ఉంటుంది ఏంటి, 1/a plus j omega. కానీ e power plus at u of t కి ఉండదు Fourier transform for a greater than 0. Okay, ఎందుకంటే e power at u of t will reaches to infinity. So this system is unstable system, hence we cannot apply Fourier transform for this system. Okay, so the Fourier transform cannot be applicable for unstable system, whereas Laplace transform can be applicable for stable and unstable system with some ROC. Okay, so remember that point. Okay, so very important. So moving on to the next question. Yeah, what is the Laplace transform of e power minus 2t into u of t convolution with t into u of t simply? So convolution will become multiplication, right? So covered first e power minus 2t u of t can Laplace transform 1/s plus 2, and t into u of t can Laplace transform 1/s square, isn't it? సో ఈ రెండింటికి కన్వల్యూషన్ ఎస్ డొమైన్ లెక్క వెళ్ళేసరికి మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ 1/s² ఇంటూ s ప్లస్ 2. ఓకే, అండ్ ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుంచుకోండి అమ్మా, ఇక్కడ u of t ఉంది కదా, u of t కి యాక్చువల్లీ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి 1/s, దాన్ని t తో మల్టిప్లై చేసావు కాబట్టి అట్లా ఏమని చేస్తాం, -1 హోల్ పవర్ n d పవర్ n బై ds టు ది పవర్ ఆఫ్ n ఇంటూ s. సో కాబట్టి -1 హోల్ పవర్ n d బై ds ఆఫ్ 1/s. సో కాబట్టి 1/s కి -1/s², మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది, ప్లస్ అయిపోద్ది. ఎలా చూసుకున్నా యూ విల్ గెట్ 1/s². సో దేర్ఫోర్ 1/s² ఇంటూ s ప్లస్ 2 విల్ బి ది ఆన్సర్. సో ఆప్షన్ 1 చూడండి, -1/s² ఇంటూ s ప్లస్ 2. ఓకే, ఇక్కడ క్వశ్చన్ లోనే మైనస్ ఉంది, రైట్? సో కాబట్టి యూ విల్ ప్లేస్ అవర్ మైనస్ హియర్. సో -1/s² ఇంటూ s ప్లస్ 2. ఓకే, సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ 2, ఆప్షన్ ఏ, రైట్? సో సింపుల్, ఒక 2 ఫంక్షన్స్ ఇచ్చారు కన్వల్యూషన్ టైం డొమైన్ లో. సో దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటని అడుగుతారు. సో ఇండివిజువల్ గా మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసి ఆ కన్వల్యూషన్ కాస్త మల్టిప్లికేషన్ అప్లై చేసి యూ కెన్ ఈజీలీ గెట్ ఇట్. ఓకే, సో ఈ మోడల్ మీద చాలా ప్రాబ్లమ్స్ చేసాం. Moving on to the next problem. I think this is one of the most beautiful problem I have seen from the past IAS problems or gate problems. సో ఒక లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ నుంచి నాకు తెలిసి ఇదే కొంచెం ఈక్వేషన్ రాయడం అనేది కొంచెం కష్టం. సో మిగతా ప్రాబ్లమ్స్ అని మీకు ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, సో దీనికి ఈక్వేషన్ రాయడం మీరు కనుక కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు రైట్ ది ఈక్వేషన్ ఫర్ దిస్ గ్రాఫ్, దెన్ యూ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రిగార్డింగ్ గ్రాఫ్స్. ఓకే, ఐ అష్యూర్ యు దట్. సో ఇది కొంచెం జాగ్రత్తగా నేను చెప్పేది వినండి, దెన్ వీడియో పాస్ చేసుకొని మీరు ట్రై చేయండి. బట్ వస్తే దట్స్ వెల్ అండ్ గుడ్, ఒకవేళ రాకపోతే యూ క్యాన్ కాన్సన్ట్రేట్లీ అబ్జర్వ్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మీకు ర్యాంప్ ఫంక్షన్ స్టార్ట్ అయింది, అంతే కదా. 0 నుంచి 1 వరకు ఇట్స్ ర్యాంప్ ఫంక్షన్. సో కాబట్టి స్లోప్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఎందుకంటే y2 - y1 x2 - x1. సో 1 - 0/1 - 1 ఇట్ ఈస్ నథింగ్ బట్ 1. సో కాబట్టి ఇనిషియల్ గా f of t ఈజ్ ఈక్వల్ టు యూ విల్ హ్యావ్ 1/t ఇంటూ u of t. సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఫంక్షన్. నెక్స్ట్ ఎగ్జాక్ట్ గా t ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర అప్పటి వరకు స్లోప్ 1 ఉంది, అక్కడ నుంచి స్లోప్ ఎంత వచ్చింది, 0. సో 1 నుంచి 0కి రావాలంటే నువ్వు ఏం చేయాలి, -1 స్లోప్ చేయాలి. సో కాబట్టి -t-1 ఇంటూ u of t - 1. సో దట్ ఈస్ ద థింగ్. సో ఇంతవరకు 0. నెక్స్ట్ మళ్ళీ డిక్రీజింగ్ స్లోప్ వచ్చింది కదా, సో కాబట్టి డిక్రీజింగ్ ర్యాంప్. కాకపోతే ఇక్కడ మనకు మేజర్ గా తెలియాల్సింది ఏంటంటే దీని స్లోప్ ఎంత. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో స్లోప్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు దిస్ ఈస్ y, దిస్ ఈస్ నథింగ్ బట్ 1 అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ -1. సో కాబట్టి స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి ఫర్ say 4 less than or is equal to t less than or equal to 6. 4 to 6 మీరు కనుక స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే y2 - y1 ఏమవుతుంది, -1 minus of -1 it will become -2
divided by x2 minus x1 is 6 minus 4, that is nothing but 2. So therefore slope is equal to ఎంత అంటే -1. అప్పటి వరకు స్లోప్ 0 ఉంది, సో -1 ఉంది. 0 నుంచి -1 రావాలంటే మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? -1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో -1 ఇంటూ t minus 4 ఇంటూ u of t minus 4. ఫైన్. సో ఇక్కడ వరకు స్లోప్ ఎంత ఉంది? -1 సింపుల్, రైట్? సో నెక్స్ట్ -1 దగ్గర నుంచి +8 కి వచ్చేసరికి యూ హ్యావ్ మళ్ళీ ఇంక్రీజింగ్ స్లోప్ ఉంది. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 6 less than or equal to 6 less than or is equal to t less than or is equal to 8. Slope find out change m is equal to y2 minus y1. y2 is nothing but 0. Minus of -1, it is nothing but +1. y2 minus y1 divided by x2 minus x1. 8 minus 6 is nothing but 2. So therefore slope is equal to ఎంత అంటే 0.5 simply. సో ఈ లైన్ యొక్క స్లోప్ ఏదైతే ఉందో దట్ ఈస్ 0.5. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా, -1 స్లోప్ ఉంది ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మళ్ళీ +0.5 స్లోప్ ఉంది. -1 నుంచి +0.5 రావాలంటే నువ్వు ఎంత యాడ్ చేయాలి? 1.5 యాడ్ చేయాలి, అంతే కదా. -1 + 1.5 అంటే ఎంత? 0.5. సో కాబట్టి అప్పటి వరకు స్లోప్ -1 ఉంది, 0.5 కి వచ్చిందంటే ఆటోమేటిక్ -1 కి మీరు ఎంత యాడ్ చేయాలి? +1.5. సో యూ విల్ గెట్ +1.5 ఇంటూ t minus 6 ఇంటూ u of t minus 6, రైట్? దిస్ ఈస్ థింగ్. నెక్స్ట్ 8 దగ్గర నుంచి చూసుకుంటే మళ్ళీ స్లోప్ ఎంత వచ్చింది? 0. అప్పటి వరకు స్లోప్ +0.5 ఉంది, అక్కడ నుంచి 0 రావాలి. సో కాబట్టి ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది? -0.5 ఇంటూ t minus 8 into u of t minus 8. So this is nothing but the time domain representation of the given function. So if you write f of s t into u of t is nothing but what is the Laplace transform? It is nothing but 1 upon s square minus t minus 1 into u of t minus 1. It is nothing but e power minus s upon s square. Next t minus 4 into u of t minus 4 is nothing but e power minus 4s divided by s square plus 1.5 into t minus 6 and 10 e power minus 6s divided by s square. Next minus 0.5 into t minus 8 కాబట్టి e power minus 8s divided by s square. సో కాబట్టి ఇక్కడ మీరు 1 upon s square కామన్ అవుట్ చేస్తే 1 upon s square into 1 minus e power minus s minus e power minus 4s plus 1.5 into e power minus 6s minus 0.5 into e power minus 8s. This is nothing but the Laplace transform for the given graph. అండ్ వాడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మెన్షన్ చేశాడు ఏంటి? 1/s² ఇంటూ 1 plus a into e power minus s, b into e power minus 4s plus c into e power minus 6s plus d into e power minus 8s, which will resembles the same, right? సో కాబట్టి ఇక్కడ a ప్లేస్ లో ఎంత ఉంది? -1, b ప్లేస్ లో ఎంత ఉంది? -1, c ప్లేస్ లో ఎంత ఉంది? +1.5 అండ్ d ప్లేస్ లో ఎంత ఉంది? -0.5. వాడు మిమ్మల్ని అడిగింది d వాల్యూ కాబట్టి the value of d is equal to -0.5 simply. Okay, so this is how we will write the time domain equation for any graph, and we can easily find the Laplace transform, and we will compare the Laplace transform with the Laplace transform that is given in the question. Then we can easily find the coefficients of the exponential functions. Okay, so this is the way how we solve. Okay, be careful about these problems. Okay, so ee problems ichinappudu koncham manam slopes tho game aadukovali, right? So be careful about that. Okay, so moving on to the next problem. Yeah, you can see this one. What is f of s is equal to 8s plus 10 by s plus 1 into s plus 2 whole cube. This is simply question of partial fractions. So నేను just divide చేస్తాను, partial fractions మీరు ఓన్ గా చేయండి. సో 8s plus 10 by s plus 1 into s plus 2 ఏమవుతుంది? a upon s plus 1 plus b upon s plus 2 plus c upon s plus 2 whole square plus d upon s plus 2 whole cube. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడో కానీ రావు. సో దిస్ has been appeared I think in previous IES I think so. So this is a by s plus 1 plus b by s plus 2 plus c by s plus 2 whole square plus d by s plus 2 whole cube. So ఇప్పుడు దీని LCM తీస్తే ఏమవుతుంది? a into s plus 2 whole cube plus b into s plus 1 into s plus 2 whole square, అంతే కదా LCM తీసినప్పుడు, plus c into s plus 1 into s plus 2 plus d into s plus 1. So this will be the function, and ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 8s plus 10 కి ఈక్వల్ అవుతుంది. సో ఇది మొత్తాన్ని మల్టిప్లై చేయండి, s క్యూబ్ కామన్ చేయండి, s స్క్వేర్ కామన్ చేయండి, s కామన్ చేయండి, కాన్స్టెంట్ కామన్ చేయండి. సో కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసి ABCD వాల్యూస్ సాల్వ్ చేయండి, ఆటోమేటిక్గా విల్ గెట్ ద పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకే, సో అవన్నీ మనం ఇంటర్మీడియట్ లోనే చేసాం. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు దట్. సో యూ కెన్ డూ ఆన్ యువర్ ఓన్. ఓకే, సో యూ కెన్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఓవర్ హియర్. ఫర్ ద ఫంక్షన్ x of t, x of s is given by like this. Then what are the initial and final values of x of t respectively? So we need to find the initial value and final value. So initial and final values అనగానే మీకు ఇమిడియట్ గా ఏం గుర్తుకొస్తాయి? సో ఓకే ఫైన్, we need to use initial value theorem and final value theorem simply. సో initial value theorem, final value theorem ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది అంటే సిస్టమ్ స్టేబుల్ కాదా చెక్ చేయాలి. సో చూడండి ఇక్కడ పోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? s is equal to 0 దగ్గర ఒక పోల్ ఉంది, s equal to -2 దగ్గర ఒక పోల్ ఉంది. సో కాబట్టి పోల్స్ అన్ని LHS లో ఉన్నాయి కాబట్టి yes the system is stable and you can apply initial and final value theorem.
సో ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. లిమిట్ x of 0 is equal to limit s tends to infinity s into x of s, isn't it? సో లిమిట్ s tends to infinity s క్యాన్సిల్ అయిపోతే ఇంకా మీకు ఏమొస్తుంది, e power minus 2 into e power minus s by s plus 2. ఓకే, సో ఇప్పుడు మీరు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత, 0 డివైడెడ్ బై ఇక్కడ ఇన్ఫినిటీ ప్లస్ 2 ఇస్ ఇన్ఫినిటీ. 0 ప్లస్ బై ఇన్ఫినిటీ అనేది అన్డిటర్మైన్డ్ ఫార్మ్. సో వీ నీడ్ టు గో ఫర్ ఎల్ హాస్పిటల్ రూల్. సో అప్లై ఎల్ హాస్పిటల్ రూల్, లిమిట్ s tends to infinity పైన డిఫరెన్షియేట్ చేయండి. e పవర్ మైనస్ s డిఫరెన్షియేషన్ ఎంత, మైనస్ e పవర్ మైనస్ s, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 2 ఇంటూ e పవర్ మైనస్ s డివైడెడ్ బై s డిఫరెన్షియేషన్ ఎంత, ఇట్స్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 అండ్ 2 డిఫరెన్షియేషన్ ఇస్ 0. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, 2 ఇంటూ e పవర్ minus infinity. E power minus infinity is nothing but 0. So therefore answer is equal to 0. So therefore initial value is nothing but 0. So కాబట్టి option A అవ్వచ్చు, option B అవ్వచ్చు. And coming on to final value, x of infinity is equal to limit s tends to 0. Limit s tends to 0 ఏమవుతుంది, limit s tends to 0 s into x of s, right? సో కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా, అప్పుడు ఆటోమేటిక్గా లిమిట్ s tends to 0, లిమిట్ s tends to 0 e పవర్ మైనస్ s ఇంటూ 2 ss క్యాన్సిల్ అయిపోయింది, 2 upon s plus 2. 0 సబ్స్టిట్యూట్ చేయండి, e పవర్ 0 వాల్యూ ఇస్ 1, 2 by 0 plus 2, 2 క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్ మీకు వాల్యూ ఎంత వస్తుంది అంటే 1. సో కాబట్టి ఇనిషియల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 0 అండ్ ఫైనల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ. సో కాబట్టి మీరు ఇక్కడ సింపుల్ ఒకటే గుర్తుంచుకోవాలి, ఇనిషియల్ అండ్ ఫైనల్ వాల్యూ థియరం అప్లై చేసేటప్పుడు యూ నీడ్ టు వెరిఫై వెదర్ ద సిస్టమ్ ఇస్ స్టేబుల్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ స్టేబుల్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ద ప్రాసెస్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ స్టేబుల్ దెన్ వీ నీడ్ టు రైట్ ఇట్ ఈస్ అన్ అన్బౌండెడ్ సిగ్నల్. ఓకే, సో సింపుల్. సో we will move on to the next problem. Okay, so if you can see this problem, the Laplace transform of x of s of a function is x of t. What is the shape of the x of t? Simple. So కాబట్టి x of s నుంచి x of t ఫైండ్ అవుట్ చేసి దానికి గ్రాఫ్ ప్లాట్ చేస్తే సరిపోతుంది, రైట్? సో కాబట్టి దీన్ని స్ప్లిట్ చేయండి, x of s is equal to ఏమవుతుంది, 1 upon s minus e power minus st upon s సింపుల్. సో దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయండి, x of t is equal 1 by s అంటేనేమో u of t minus 1 by s అంటేనే u of t, దానికి e power minus st తో మల్టిప్లై చేశారు కాబట్టి u of t minus t అవుతుంది, అంతే కదా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. సో దీన్ని డ్రా చేయండి, u of t అంటే మీనింగ్ ఏంటి, t is equal to 1 దగ్గరికి, ఐ మీన్ t greater than 0 దగ్గర దాని వాల్యూ 1 ఉంటుంది. u of t minus t అంటే ఏంటి, t దగ్గర నుంచి దాని వాల్యూ 1 ఉంటుంది. ఇవి రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఈ కామన్ పార్ట్ అంతా క్యాన్సిల్ అయిపోతుంది. యూ విల్ గెట్ ద వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది, 0 నుంచి t వరకు వస్తుంది. ద వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1 సింపుల్, రైట్? సో కాబట్టి ఆప్షన్ విల్ బి సి. సింపుల్ గా ఇచ్చిన ఫంక్షన్ కి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే దట్ విల్ బి వెరీ సింపుల్. ఓకే, సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. You can see this one. What is the Laplace transform of the delayed step impulse function? That's small delta of t minus 1, right? So small delta of t minus t naught కాబట్టి e power minus s t naught into capital F of s. Impulse function యొక్క Laplace transform ఎంత 1. సో కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుందమ్మా, e power minus s, which is nothing but option C. Simple question. So moving on to the next problem. Yeah. What is the output at t is equal to infinity of a system that has the transfer function when subjected to a step input? సో కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ కి స్టెప్ ఇన్పుట్ ఇస్తే అండ్ దాని యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చాడు. సో కాబట్టి స్టెప్ ఇన్పుట్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే 1 upon s. సో కాబట్టి ద అవుట్పుట్ ఫంక్షన్ y of s will be equal to x of s into h of s. సో h of s ఎంత ఇచ్చారు, 2 upon s square minus s minus 2 into 1 upon s, అంతే కదా? సో అయితే దీనికి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, ఫైనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీకు తెలిసిందే కదా, ఫైనల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అంటే వి నీడ్ టు యూజ్ ఇనిషియల్ వాల్యూ థియరం ఆర్ ఫైనల్ వాల్యూ థియరం. సో ఫైనల్ వాల్యూ థియరం కానీ ఇనిషియల్ వాల్యూ థియరం కానీ అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి, ద సిస్టమ్ విల్ బి స్టేబుల్ ఆర్ నాట్, యూ నీడ్ టు చెక్, రైట్? సో కాబట్టి ఫస్ట్ పోల్స్ ఫైండ్ అవుట్ చేయండి, s is equal to 0 అనేది ఒక పోల్, అండ్ దీనికి పోల్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు s square minus 2s plus s minus 2. సో కాబట్టి s into s minus 2 plus 1 into s minus 2 is equal to 0. So therefore s is equal to minus 1 comma 2 comma 0 will be the poles. సో -1 అనేది LHS లో ఉంటుంది అండ్ 0 ప్రాబ్లం లేదు, అండ్ 2 అనేది RHS లో ఉంటుంది. సో కాబట్టి సిన్స్ వన్ ఆఫ్ ద పోల్ లైస్ ఇన్ ద రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్, ద గివెన్ సిస్టమ్ ఈజ్ అన్స్టేబుల్ అండ్ వీ కెనాట్ యూజ్ ఇనిషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థియరం, హెన్స్ ద సిగ్నల్ విల్ బి అన్బౌండెడ్ సిగ్నల్. ఓకే, అది గుర్తుంచుకోండి అమ్మా. మీరు డైరెక్ట్ గా s కొట్టేసేసి s is equal to 0 సబ్స్టిట్యూట్ చేసి 2 by -2 -1 వేస్తే ఆన్సర్ ఉంటుంది -1, కానీ అది తప్పు. ఓకే, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వీ నీడ్ టు ఫస్ట్ ఫైండ్ వెదర్ ద system is stable or not. If stable, we can proceed. If it is not stable, we need to choose an option unbounded or it is not determined. Okay, so be careful in that. So moving on to the next problem, we can see the next problem. Which one of the following is correct? A system can be completely described by the transfer function. So మీకు తెలిసిందే, ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది, డెఫినెట్ గా జీరో స్టేట్ రెస్పాన్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ మీరు ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసినా కంపల్సరీలీ ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విల్ కరెస్పాండ్, దట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విల్ కరెస్పాండ్ టు LTI సిస్టమ్.
అంతే కదా. మీరు ఎక్స్ ఆఫ్ ఎస్ బై హెచ్ ఆఫ్ ఎస్ చేస్తారు, వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్ చేస్తారు. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎన్ ఎల్టీఏ సిస్టమ్, లీనియర్ టైమ్ ఇన్ టైమ్ వేరియంట్ సిస్టమ్ కానీ నాన్ లీనియర్ సిస్టమ్ కానీ వీ కెనాట్ ఫైండ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, సో దేర్ మైట్ బి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ద ప్రాపర్ ఆర్డర్. ఓకే, సో అంటే మనకి పర్ఫెక్ట్ రేషనల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది రాదు. ఓకే, సో ఇప్పుడు ఏంటి ద కంప్లీట్లీ డిస్క్రైబ్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఎటువంటి సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది డిస్క్రైబ్ చేయగలరు అంటది. ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఎల్టీఐ సిస్టమ్. ఓకే, సో రిమెంబర్ దట్. సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్, you can see this one. Match list 1 with list 2, okay, and select the correct answer given in the quote. You can see this one, sin omega naught t into u of t minus t naught. ఇది ఫస్ట్ కొంచెంసేపు అట్లా పక్కన పెట్టండి, ఎందుకంటే అన్ని చోట్ల t minus t naught టైం షిఫ్టింగ్ యూజ్ చేసి we can easily do it. నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి, sin omega naught into t minus t naught into u of t minus t naught. ఇక్కడ t ప్లస్ t minus t naught ఉంది, ఇక్కడ t ప్లస్ t minus t naught ఉంది. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది ఆన్సర్, e పవర్ మైనస్ s t naught ఇంటూ sin omega naught t u of t ఏంటి ఫంక్షన్ omega naught by s square plus omega naught square. సో కాబట్టి e పవర్ మైనస్ s t naught into omega naught by s square plus omega naught square which is nothing but ఆప్షన్ 2. సో కాబట్టి b కి వచ్చేసరికి ఆప్షన్ 2. సో కాబట్టి b కి ఆప్షన్ 2 అనేది ఎక్కడ ఉంది, సో ఇట్ మైట్ బి b ఆల్సో. సో నెక్స్ట్ సి చూడండి, sin omega t minus t naught into u of t. ఒక చోట t minus t naught ఉంది, ఇంకో చోట t minus t naught లేదు. సో కీప్ ఇట్ aside, we will do it later. అండ్ నెక్స్ట్ జీ చూడండి, sin omega naught t u of t. సో డైరెక్ట్ క్వశ్చన్, sin omega naught t into u of t అంటే ఏంటి, omega naught by s square plus omega naught square which is nothing but 1. సో కాబట్టి ఆటోమేటిక్ గా c is equal to ఎంత అంటే 1. ఇక్కడ చూడండి మా b అండ్ c ఆప్షన్స్ కి రెండిటికి 2 ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రెండిటికి 1 ఉంది. అంటే డెఫినెట్ గా మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాల్సిందే. సో దే ఆస్క్డ్ ద క్వశ్చన్ ఇన్ ఎ రైట్ వే, రైట్. ఎందుకంటే మీరు ఈ రెండు క్వశ్చన్ సాల్వ్ చేసేప్పుడు దాంట్లో ఆప్షన్ వస్తే సో మిగతా రెండు ఇవ్వడంలో ఉపయోగం లేదు, బికాస్ దీస్ టూ ఆర్ ద టఫెస్ట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో వీటి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఓకే, ఎందుకంటే ఒకదానికి టీ నాట్ ఉండి ఒకదానికి టీ నాట్ లేకపోతే సో మన టీ నాట్ యాడ్ చేసి సబ్స్ట్రాక్ట్ చేసుకున్నప్పుడు సైన్ కి ఇట్ విల్ టేక్ ఎ లాట్స్ ఆఫ్ టైం. ఓకే, సో అది కూడా మెన్షన్ చేసి ఇచ్చిందంటే సో దిస్ ఈస్ ద కరెక్ట్ ప్రాబ్లమ్. సో కాబట్టి b కి 2 అండ్ d కి 1 అనేది ఫిక్స్. సో నౌ వి విల్ సాల్వ్ హౌ టు ఫైండ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫర్ ద రిమైనింగ్ థింగ్స్. ఓకే, if you can see this one, the first one, what is the thing, sin of omega naught into t. మనకి ఇక్కడ t minus t naught ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీరు t minus t naught plus t naught చేసుకోండి. సో కాబట్టి ఆటోమేటిక్ గా ఇక్కడ నీకు t naught వస్తుంది ఇంటూ u of t minus t naught సింపుల్. సో ఇది చూడండి, ఇది a అనుకోండి, ఇది b అనుకోండి, sin of a plus b అవుతుంది కదా. sin of a plus b ఫార్ములా ఏంటి, sin a అంటే ఏంటమ్మా, sin omega naught into t minus t naught into u of t minus t naught. ఇది sin a. cos b అంటే ఏంటి, cos omega naught t naught. sin a cos b plus cos a sin b. cos a అంటే మీనింగ్ ఏంటి, cos of omega naught of t minus t naught into u of t minus t naught. ఇది cos a into sin b, అంతే కదా. sin a cos b plus cos a sin b. sin b అంటే మీనింగ్ ఏంటి, sin omega naught t naught. ఓకే, దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ we need to find, right. సో కాబట్టి cos omega naught t naught sin of omega ఇది వచ్చింది. మరి ఇక్కడ cos omega naught t naught sin omega naught t naught అనేవి కాన్స్టెంట్స్, అంతే కదా. ఎందుకని, ఇక్కడ మనకు ఫంక్షన్ t కానీ ఇక్కడ t naught ఉంది, సో దే ఆర్ కాన్స్టెంట్. సో కాబట్టి వాటి గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. సో కాబట్టి cos omega naught t naught ఇంటూ sin ఆఫ్ ఇది ఉంది కదా. సో t ప్లస్ t మైనస్ t naught ఉంది కాబట్టి e పవర్ మైనస్ s t naught ఇంటూ sin omega naught t of t కి ఏంటి ఫంక్షన్, omega naught బై s స్క్వేర్ ప్లస్ omega naught స్క్వేర్, రైట్. ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ ఎవరు, sin omega naught t naught కాన్స్టెంట్ అండ్ ఇక్కడ t మైనస్ t naught ఉంది కాబట్టి e పవర్ మైనస్ s t naught ఇంటూ ఇక్కడ కాస్ ఫంక్షన్ ఉంది. కాస్ ఫంక్షన్ అంటే ఏంటి, s బై s స్క్వేర్ ప్లస్ omega naught స్క్వేర్. ఇక్కడ ఎవరు కామన్ వస్తారమ్మా, e పవర్ మైనస్ s t naught కామన్ వస్తుంది అండ్ s స్క్వేర్ ప్లస్ omega స్క్వేర్ కామన్ వస్తుంది. కామన్ తీయండి, e పవర్ మైనస్ s t naught బై s స్క్వేర్ ప్లస్ omega naught స్క్వేర్ ఇంటూ ఇంకా మిగిలింది ఏంటి చూడండి, మీకు ఇక్కడ omega naught ఫస్ట్ ఇది రాయండి, ఈ టర్మ్ రాయండి, s ఇంటూ sin omega naught t naught ప్లస్ cos omega naught t naught into omega naught simple. Okay, so let us suppose this is s and this is omega naught. దీన్ని కూడా మనం sin లోకి మార్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో sin a cos b plus cos a sin b లా ఉంటుంది. సో కాబట్టి s is equal to cos theta అనుకోండి ఫర్ సపోజ్, అండ్ omega naught is equal to sin theta అనుకోండి ఫర్ సపోజ్. ఓకే,
సో కాబట్టి దాని sin theta by cos theta అంటే ఏమవుతుందమ్మా tan theta. Tan theta is equal to omega naught by s. దాని నుంచి theta is equal to ఏమవుతుంది tan inverse of omega naught by s. So keep it aside. Okay, so keep it aside. So I will change the color so that it will be very evident to you. Yeah, so we will continue it. E power minus t naught divided by s square plus omega naught square into ఇక్కడ చూడండి s ప్లేస్ లో ఏం పెట్టుకోవచ్చు cos theta. ఇక్కడ చూడు sin omega naught t naught. సో కాబట్టి sin omega naught t naught into cos theta plus cos omega naught t naught into omega naught plus sin theta పెట్టుకోవచ్చు. అంటే అప్పుడు sin a cos b plus cos a sin b కదా. అంటే అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు sin of a plus b. A plus b is nothing but omega naught t naught plus b is nothing but theta. సో దీన్ని మాడిఫై చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు e పవర్ మైనస్ s t naught by s square plus omega square into sin of omega naught t naught plus theta place line substitute చేసుకోవచ్చమ్మా tan inverse of omega naught by s. So this is nothing but the Laplace transform for the function sin of omega of naught t into u of t minus. So ఒకదానికి t naught ఉండి ఒకదానికి t naught లేకపోతే it will infer this much, right? సో ఆన్సర్ ఏమవుతుందో చూడండి e పవర్ మైనస్ s t naught by s square plus omega square into sin of omega naught t naught plus this one. సో కాబట్టి ఏ వచ్చేసరికి ఆల్రెడీ మనకు తెలుసు, బి వచ్చేసరికి 2 అని ఫైండ్ అవుట్ చేసాం, అండ్ డి వచ్చేసరికి 1 ఫైండ్ అవుట్ చేసాం, అండ్ ఏకి వచ్చేసరికి ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసాం 3. సో కాబట్టి 3 2 1. సో 3 2 1 విచ్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ సి సింప్లీ. ఓకే, అండ్ సిమిలర్ గా మీరు ఇది కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మళ్ళీ టీ మైనస్ టీ నాట్ టీ ప్లస్ టీ నాట్ ఇది దిస్ ఈస్ చేసి యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. ఓకే, సో దట్ డజంట్ మ్యాటర్. సో కాబట్టి దిస్ ఈస్ ద థింగ్. సో రెండు అన్ని టీస్ లో టీ మైనస్ టీ నాట్ ఉంటే దెన్ ఇట్ విల్ బి సింపుల్. ఒకదానికి టీ నాట్ ఉండి ఒకదానికి టీ నాట్ లేకపోతే అది కాంప్లెక్సిటీ చూడండి ఎలా పెరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ వోల్టేజ్ హ్యావింగ్ ఏ లాప్లాస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. సో కాబట్టి వోల్టేజ్ యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చారు, విచ్ ఈస్ నథింగ్ బట్ v of s. v of s is equal to 4s square plus 3s plus 2 divided by 7s square plus 6s plus 5. This is only rational function, not proper rational function. ఓకే, ఎందుకంటే పైన s square కింద s square ఉంది ఈక్వల్. అదే పైన కంటే కింద ఎక్కువ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా పర్ఫెక్ట్ రేషనల్ ఫంక్షన్ అవుతుంది. ఇర్రేషనల్ ఎప్పుడు అవుతుంది, పైన ఎక్కువ కింద తక్కువ అంటే అప్పుడు మనది రేషనల్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో దట్ డజంట్ హ్యావ్ మచ్ ఇంపార్టెన్స్ ఇన్ ఇట్. సో చూడండి, వోల్టేజ్ హ్యావింగ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దిస్ ఫంక్షన్ ఇస్ అప్లైడ్ టు ఇండక్టర్ ఆఫ్ 2 హెన్రీ. సో కాబట్టి L is equal to 2 హెన్రీ హ్యావింగ్ జీరో ఇనిషియల్ కరెంట్. వాట్ ఈస్ ద కరెంట్ ఇన్ ఇండక్టర్ T ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఇచ్చారు, మిమ్మల్ని కరెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ కరెంట్ యొక్క స్టడీ స్టేట్ వాల్యూ T ఈక్వల్ టు ఇన్ఫినిటీ దగ్గర అడుగుతున్నారు. సో యు నో దట్ I of t is equal to ఏంటి 1/L ఇంటిగ్రల్ v of t dt, isn't it? ఇది మీకు ఆల్రెడీ తెలుసు నెట్వర్క్స్ లో. ఓకే, సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. I of s is equal to 1/L ఇంటూ ఇంటిగ్రల్ v of t dt. v of t dt అంటే మీనింగ్ ఏంటి, v of t కి v of s అవుతుంది, ఇంటిగ్రేషన్ ఉంటే మీనింగ్ ఏంటి బై s వస్తుంది. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ I of t వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుతుంది, లిమిట్ s టెన్స్ టు 0 s ఇంటూ I of s. I of s అంటే ఏంటి 1/L ఇంటూ v of s by s. సో కాబట్టి ss ఒకదాని ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. 1/L అంటే 1/2 ఇంటూ v of 0, s ప్లస్ 0 సబ్స్టిట్యూట్ చేయండి, 4s స్క్వేర్ 0 3s 0 2 మిగులుతుంది, డివైడెడ్ బై 7s స్క్వేర్ 0 6s 0 అండ్ 5 మిగులుతుంది. అంటే ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోతే యూ విల్ గెట్ ద ఫైనల్ వాల్యూ as 1/5 సింపుల్. సో కాబట్టి ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ విల్ బి 1/5 సింపుల్. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే యూ కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్. ఓకే, yeah, you can see this one. What is the Laplace transform of cos omega naught t? Oh, this is very simple. Okay, cos is it is nothing but s by s square plus omega naught. Simple. So we will move on to the next problem. Yeah, you can see this one. The Laplace transform of sin omega t plus alpha. So ఇదే క్వశ్చన్ నిన్న కూడా చేసాం, కాకపోతే నిన్న ఈ ఫస్ట్ మెథడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆప్షన్స్ లో ఉంది. నిన్న ఇచ్చిన ఆప్షన్స్ సెకండ్ మెథడ్ మనం చేసిన మెథడ్ లో ఉంది. సో ఇది ఆల్రెడీ చేసాం, అయినా ఒకసారి రిమైండ్ చేస్తాను చూడండి. sin of omega t plus alpha. సో దీన్ని sin a cos b cos a sin b గా రాసుకోవచ్చు. sin a cos b ప్లస్ cos a sin b సింపుల్, రైట్? సో కాబట్టి cos ఆల్ఫా పక్కన రాసేస్తే sin omega t అంటే ఏమవుతుంది, ఒమేగా బై s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ sin ఆల్ఫా పక్కన రాసేస్తే cos omega t కి ఏమవుతుంది s బై s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. సో కాబట్టి ఇక్కడ s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది ఒమేగా cos ఆల్ఫా plus s sin alpha. Okay, so కాబట్టి omega cos alpha plus s sin alpha by s square plus omega square, which is nothing but option D simply. Okay, so this is how we will do problems. Okay, so we'll move on to the next problem. Yeah, you can see this one. Consider the following statements regarding the use of Laplace transform and Fourier transform in circuit analysis. Okay, so మన కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేది ఒక సర్క్యూట్ ని ఎలా సాల్వ్ చేయాలి యూజింగ్ Laplace transform and Fourier transform బేస్డ్ అని చెప్తున్నాను. సో బోత్ మేక్ ద సొల్యూషన్ ఆఫ్ ద సర్క్యూట్ ప్రాబ్లమ్స్ ఈజీ. అంతే కదా, మన Laplace transform యూజ్ చేసి సర్క్యూట్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు S డొమైన్ లో, అండ్ s ప్లస్ j ఒమేగా సబ్ పెట్టుకొని మనం వీ కెన్ ఈజీలీ అనలైజ్ ఇన్ కాంప్లెక్స్ ఫామ్. అనలైజ్ చేయొచ్చు కదా మన రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ యూజ్ చేసి వీ కెన్ ఈజీలీ డూ ఇట్, రైట్? సో కాబట్టి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి సర్క్యూట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు.
In the same time, Fourier transform uses, you can solve it. Next, both are applicable for the study of the behavior t equal to minus infinity, obviously. Laplace transform use చేసి transient response analyze చేయొచ్చు, steady state find out చేయొచ్చు. At the same time, Fourier transform use చేసి is initial value find out చేయొచ్చు, and at the same time steady state values what you can easily find it. Okay, so option 1 is true and option 2 is also true, and both convert differential equation to algebraic equations, isn't it? So d square by dx square dt square ని s square into y of s రాస్తున్నాం కదా, అప్పుడు y of s by x of s అనేది s square plus 2s అట్లా algebraic equation వస్తుంది కదా. సో ఇన్ ద సేమ్ వే s కాకపోతే Fourier transform యూస్ చేస్తే మీకు ఒమేగా డొమైన్ లో వస్తుంది. సో దట్ డజంట్ మ్యాటర్, రైట్? సో కాబట్టి Fourier transform అయినా Laplace transform అయినా both are used to make the differential equations into algebraic functions. And coming on to the fourth one, both can be used for transient and steady state analysis, isn't it? So Fourier transform use చేసి initial values, so initial గా జరిగే రెస్పాన్స్ గురించి ఐడెంటిఫై చేయొచ్చు, and Laplace transform use చేసి అయినా, and both transforms use చేసి you can easily analyze the steady state values. Okay, so both are correct. So all the four statements given are true. So the option will be A, right? So 1, 2, 3, 4 are correct. Okay, so we will see one more problem and we will end this session, and in the next class we will close all the remaining problems, and thereby we will move on to Fourier transform. Okay, so next series one, the output of a linear system for step input is t square into e power minus t. So then the transfer function of the system is dash. Okay, that doesn't matter, right? So y of t ఇచ్చారు, y of t is equal to ఏమవుతుంది, t square into e power minus t, రైట్? సో టీ స్క్వేర్ అంటే ఏంటమ్మా, 2 ఫ్యాక్టోరియల్ బై ఎస్ క్యూబ్, అంటే 2 బై ఎస్ క్యూబ్. కాబట్టి ఈ పవర్ మైనస్ టీతో మల్టిప్లై అయింది కాబట్టి ఎస్ ప్లస్ లో ఎస్ ప్లస్ 1 పెట్టుకోవాలి, ఫ్రీక్వెన్సీ షిఫ్టింగ్. లేదా ఈ పవర్ మైనస్ టీని 1 బై ఎస్ ప్లస్ 1 రాసుకొని టీ స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసినా కానీ విల్ గెట్ ద సేమ్. సో కాబట్టి అప్పుడు 2 అపాన్ ఎస్ ప్లస్ 1 పెడితే ఎస్ ప్లస్ 1 హోల్ క్యూబ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వై ఆఫ్ ఎస్. నెక్స్ట్ ఏ ఇన్పుట్ అన్నారు, స్టెప్ ఇన్పుట్. సో స్టెప్ ఇన్పుట్ కి ఎక్స్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది, 1 అపాన్ ఎస్. మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ హెచ్ ఆఫ్ ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ వై ఆఫ్ ఎస్ బై ఎక్స్ ఆఫ్ ఎస్. That is equal to y of s is nothing but 2 by s plus 1 whole cube by x of s is nothing but 1 of s. You will get 2s upon s plus 1 whole cube. This is nothing but the value for h of s, which is nothing but y of s upon x of s, 2s by s plus 1 whole cube, which is nothing but option B. Okay, so this is how we will solve the problems. Okay, so మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఏ డౌట్ వచ్చినా సరే, ఎక్కడ ఏ ప్రాబ్లం Laplace transform సంబంధించి ఏ డౌట్ వచ్చినా సరే, place it in the comment box, then definitely I will provide the solution in the next video, coming video lecture. And go on practicing, and learning video lecture I will finish all the problems, and after that we will move on to the one of the crucial part of signals and systems, which is nothing but Fourier transform. So that is very important part. So keep on doing that. So we will meet in the next lecture with the continuation of the practice of Laplace transform. So until then, take care and bye.